హాయ్, ఈ మధ్య నేను ఒకటి చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ అని ఒకటి స్టార్ట్ చేశాను. క్యాంపెయిన్ సంబంధించిన వీడియోస్ మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. అయితే ఈ క్యాంపెయిన్ బేస్ చేసుకొని నేను చాలా మంది డాక్టర్స్ ని ఈ మధ్య కలుస్తున్నాను. అందరు డాక్టర్స్ ఒకటే విషయం అడుగుతున్నారు, సార్ క్యాంపెయిన్ చాలా బాగుంది, డైపర్ లో సర్జికల్ డిసీజెస్ అనేవి దాగుంటాయి, డైపర్ ఓపెన్ చేసి మనం ఎగ్జామిన్ చేస్తే వాటిని గుర్తించవచ్చు, సమయానికి గుర్తిస్తే మంచి ట్రీట్మెంట్ కూడా ఉందని చెప్తున్నారు. ఇదంతా బానే ఉంది, కానీ ఏ కండిషన్ కి ట్రీట్మెంట్ ఏ వయసులో చేయాలి అనే క్లారిటీ మాకు లేదు. సో దాని మీద ఒక వీడియో చేయండి అని అడిగారు. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. చూడండి, కామన్ కండిషన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫైమోసిస్ అంటే ఫోర్ స్కిన్ అనేది వెనకాలకి రాకపోవడం. కొంతమంది పిల్లలు యూరిన్ వెళ్తున్నప్పుడు అది ఉబ్బుతుంది, అంటే బెలూనింగ్ ఆఫ్ ప్రెప్యూస్ అంటాం, బెలూన్ లాగా ఉబ్బుతుంది. సో దీన్ని ఫైమోసిస్ అంటాం. ఇందులో 90% మనకు ఫిజియలాజికల్, అంటే బై నేచర్ అలా ఉంటుంది. సో వాటికి మైల్డ్ స్టెరాయిడ్ క్రీమ్ పెట్టుకుంటే, కొద్దిగా డైలటేషన్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కొన్ని సివియర్ ఫైమోసిస్ ఉంటాయి, అంటే మనకు ఒక స్కార్ ఏర్పడిపోతుంది, లేకపోతే స్కిన్ కలర్ వైట్ గా మారిపోతుంది. దీన్ని మనం బిఎక్స్ఓ అంటాం. వీటికి మాత్రం మనం సర్కంసిషన్ అంటే సుంతి ఆపరేషన్ చేసుకోవాలి. మన సుంతి ఆపరేషన్ ఏ వయసులో చేసుకోవాలి? ఇంత ముందు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సుంతి ఆపరేషన్ చేసుకోవడానికి వయసు అనేది నిమిత్తం కాదు. మనం పుట్టినప్పటి నుంచి ఏ వయసులో అయినా సుంతి ఆపరేషన్ చేసుకోవచ్చు. మరి రెండో కండిషన్ వచ్చేసి హర్నియా. సో హర్నియా కూడా చిన్నపిల్లల్లో ఎప్పుడు గుర్తిస్తే అప్పుడే చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంత ముందు వీడియోస్ లో మీరు చూసినట్టయితే హర్నియా అనేది ఒక సెమీ ఎమర్జెన్సీ అని చెప్పాను. ఎందుకంటే అది ఎమర్జెన్సీగా ఎప్పుడైనా మారచ్చు. సో హర్నియా ఆపరేషన్ కూడా వయసుతో నిమిత్తం లేదు. 10 రోజుల బేబీ అయినా హర్నియాకి ఆపరేషన్ చేయాల్సిందే, 10 సంవత్సరాల బేబీ అయినా ఆపరేషన్ చేయాల్సిందే, 1 ఇయర్ బేబీ అయినా హర్నియాకి ఆపరేషన్ చేయాల్సిందే. దీని తర్వాత హైడ్రోసీల్ అనేది మనం ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి 2 years వయసు అప్రోచ్ అయ్యే కొద్దీ హైడ్రోసీల్ దానంతకదే తగ్గిపోయే అవకాశం ఉంది. అలా తగ్గిపోకపోతే 2 years దాటిన తర్వాత దీనికి కూడా ఆపరేషన్ చేసుకుంటాం. దీని తర్వాత అన్డిసెండెడ్ టెస్టిస్, అంటే టెస్టిస్ అనేది కింద స్క్రోటంలోకి రాకుండా మధ్యలోనే ఎక్కడో ఆగిపోతుంది. అయితేనా కడుపు లోపల, లేకపోతే కడుపు నుంచి బయటకు వచ్చిన వెంటనే అది కిందికి రాకుండా ఆ పొజిషన్ లో అలా ఆగిపోతుంది. సో అన్డిసెండెడ్ టెస్టిస్ కి ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్ మనం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ 6 months లో అది కిందికి స్క్రోటంలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ 6 months లో రాకపోతే ఇంకా స్వతహాగా అది కిందికి రాదు. సో యూజువల్ గా ఫస్ట్ 6 months మాత్రమే వెయిట్ చేస్తాం. ఆ తర్వాత అన్డిసెండెడ్ టెస్టిస్ కి మనం సర్జరీ చేసుకుంటాం. సో దీని తర్వాత హైపోస్పేడియాస్. సో హైపోస్పేడియాస్ అనేది యూజువల్ గా మనం 1 to 1.5 year మధ్యలో ఆపరేట్ చేస్తాం. ఎందుకు చేస్తాం ఆ టైంలో అనేది కూడా ఇంతకుముందు డిస్కస్ చేశాం. ఎందుకంటే మనకు చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళక ముందే మనం హైపోస్పేడియాస్ ని రిపేర్ చేయాలి. లేకపోతే పక్కనున్న పిల్లలు ఎగతాళి చేయడము, లేకపోతే పిల్లాడికి పీనిస్ మీద ఆపరేషన్ అయిందని ఒకలాంటి ఫీలింగ్, ఇలాంటివి ఉంటాయి. సో హైపోస్పేడియాస్ అనేది మనం యూజువల్ గా 1 to 1.5 year మధ్యలో ఆపరేట్ చేసుకుంటాం. సో ఇంకా కొన్ని కండిషన్స్ మనం పార్ట్ 2 లో చూద్దాం.